ఆడే అది అయినా మా బాటతో తెచ్చిడ పెట్టండి అలా నీ దళ పెట్టండి ఇంకా రేపు ఇవంతి దళ పెడతాడో ఆడ వాళ్ళ అక్క ఆమె మొత్తం చిట్టి కెమెరా చూపిస్తున్నాడు అలా ఉన్న చిట్టి కెమెరా ముగ్గురు కలిసి ఏం లేదు చక్క పోయి అన్ని తెచ్చేసేయి నాకు బండే కావాలి ఆయన అప్పటి నుంచి అంటుండు ఆడే ఆడే అని అంటుండు ఏమైందిరా రాడు వస్తాడు 2:21 వస్తాడు 2:21 వచ్చింది తిరుగుతాడు మెల్లగా తిరుగుతాడు ఇది ఓసారి వస్తాడు చూసిపోతాడు సాయి నుంచి మన సీసీ కెమెరా ఇప్పటికి తిరుగుతా ఇప్పుడు ఈ నైట్ వచ్చింది వస్తాడు సీసీ కెమెరా తీసాను ఫస్ట్ ఇక్కడనే చూసుకుంటూ వస్తాడు అదంతా తిరుగుతాడు వాడే అమ్మ అటు సైడ్ పోతాడు పెట్రోల్ ఇస్తాడు అనుకున్నాడు మీ బండి మీ డోర్ దిక్కెళ్ళి వచ్చాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ సైడ్కి వస్తాడు ఇప్పుడు వచ్చి సిగరెట్ అంటూ పెట్టుకొని తాగుకుంటూ పోతాడు పోయి మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి అవి ఇప్పుడు లేచని చూడాలి ఇటు సైడ్ వస్తాడు ఆడు ఇంకా ఏమి చెప్తాం పెట్రోల్ కి తిప్పుతుండే మా సైడ్ కాదు ఇక్కడ ఏం చేస్తాడో తెలియదు మరి ఇక్కడ ఇప్పుతాడు పోతాడు మళ్ళీ పోతాడు అప్పుడే పెట్టాడు సిగరెట్ తాగుకుంటూ పోతాడు ఇప్పుడు ఆడు ఉట్టిగానే పోతాడో చూడు ఇప్పుడు మళ్ళీ వస్తాడు లైట్లు వస్తాయి సీసీ కెమెరాల కంటే అసలు మేము లైట్లు పెట్టలేము ఆ లైట్లు రాకపోతాడు బంద్ చేస్తలే అనుకున్నాడేమో సీసీ కెమెరా రాత్రి మేము కూడా లేట్ అయ్యలేము బయట లేట్ అయ్యలేము రాత్రి బంద్ చేసుకున్నాం మళ్ళీ వస్తాడు ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పెట్టిపోతాడు ఇక మంట వాళ్ళే వచ్చి నేను చూసి వాళ్ళే నాకు చెప్పారు వాళ్ళే అన్నీ చేస్తారు మరేమనుకుంటే సీసీ కెమెరా నడుస్తలేదు లైట్లు రాసా సీసీ కెమెరా లైట్లు వస్తాయి నైట్ కూడా మేము పెట్టలేము లైట్లు రాకుండా మంచిగా కనిపిస్తుంది సీసీ కెమెరా బెస్ట్ కంపెనీ మళ్ళీ వచ్చాడు చూడు మళ్ళీ చూస్తాడు అటు ఇటు చూస్తాడు ఇక ఇవ్వడం కనిపిస్తలేడానికి ఇక ఇటు సైడ్ పోయాడు చూడు ఇప్పుడు పెట్రోల్ నింపి ఇప్పుడు పెడతాడు ఫుల్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం కాలేదు నిన్న మా ఇంట్లో వస్తాడా అమ్మ ఇట్లా మొగడు ఉన్నప్పుడు రావాలి మొగడు లేనప్పుడు వస్తాడా వచ్చి కూరేసుకొని పెట్టిండు ఇప్పుడు పెట్టండి చూడు పెట్టిండు పోతుంది జరాగు పోడు అక్కడ అగ్గిపుల్ల పడేస్తాడు పెద్ద వంట అగ్గిపుల్ల బండి ఇప్పియాలి పెట్ట నేనైతే ఇప్పుడు ఏమన్నావు నువ్వు వనరకు ఫోటో తీసి పంపించి నాచరు ఇంట్లోకి వచ్చినప్పుడు బన్యం మీద వచ్చిండాడు బని మీద ఉన్నాడు అంగి ఉన్నది లోపల బన్యం ఉంది ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు బన్యం వేసుకున్నాడు ఇప్పుడు అదే కలర్ రంగు ఉన్నది ఇప్పుడు వానికి ఆడేనా ఈ పోరాడే పెట్టిండు అక్కడ పడేసిండు పోయిండు వస్తాడా ఇప్పుడు మళ్ళీ వస్తాడు అంటుకునే లేదా న్యూస్కి వస్తాడు మళ్ళీ వస్తాడు ముగ్గురు వస్తారు ఒకడే వస్తాడు వచ్చి చూస్తాడు అంటుకున్నదా లేదా ఇప్పుడు పోతాడు మళ్ళీ మళ్ళీ పోయి అంగేసుకొని వస్తాడు ఇక పోతాడు అందరికి పోతుంది తగలబెట్టింది వచ్చిందా పెట్రోల్ తీసిండు నా బండ్లోకి వెళ్ళి
వాళ్ళ దగ్గర బండి కూడా లేదు కదా పెట్రోల్ తీద్దామన్నా. మా బండి నా బండ్లకి వెళ్ళి తీసి వాళ్ళ దగ్గర లేదు కదా పెట్రోల్ తీసుకొని వాడే చూస్తారు. అరే సీసీ కెమెరా ఈడ తీసి పెట్టి మెంత పెట్టిండ్రా అంటే తీసి మీద బండి మీద వచ్చింది. బండి మీద పోయిండాడు ఇప్పి పెట్టిండు దగ్గరకు వచ్చిండు పెద్దగా అవుతున్నాడు ఆగో చూస్తాడు మళ్ళా ఎటే దాటింది ఏం తగ్గింది ఇప్పుడు పోతాడు పోయి అంగేసుకొని వస్తాడు చూడు. ఉరికొస్తారు ఉన్నోళ్ళు అందరూ ఉరికొస్తారు. ఇప్పుడు చాలా చేపటి దాకా రాదు. అన్నాడు వాడు పోయి చూసి మా వాళ్ళని పిలిచిన. ఆగో సీసీ కెమెరా చూస్తుండు. ఆడు కత్తు సిస్టీ కెమెరానే చూస్తుండు. డైరెక్ట్ చూపించు వీడియో ఏం తీస్తున్నావు. ఉండని వీడియో గిట్ట ఉండండి. నాయన ఏమన్నాడంటే అల్ల నొక్కల్ని అది వాళ్ళకొచ్చి చూపించి చూపించు వాళ్ళని చూసుకోవచ్చు. మీ తమ్ముడే చూడదా మరి ఎవరు అని. జర ఆగడు. వాళ్ళకి ఎట్లా మన పిఎస్లు ఇచ్చే వాళ్ళు చూసుకుంటారు. ఇచ్చేస్తాం ఫస్ట్ వీడియో. డైరెక్ట్ చూపించినాక మీరు చేసుకోవాలి. వాడే కదా కనిపిస్తుంది క్లియర్గా కనిపించింది. పారిపోతాడు అన్న. పారిపోతాడు అన్నమాట. వాడు పోతే వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మ అందరూ పోతారు. వాళ్ళు జర నాలుగు ఆగురా, ఇప్పుడు ఆన్న ఎందుకు నాయన ఏమన్నాడు నాయనకు అడిగితే ఆయన ఒక్కరికే చూపి ఏమన్నా చేసుకుని మనకు సంబంధం లేదని అన్నాడు. థ్యాంక్స్ అన్న. వాళ్ళు ఇంతకుముందు కిరాయి ఉన్న కాడ కూడా ఎట్లా చేసినట్ట అందుకే కాల్ చేయించారు. దొంగతనాలు అన్నీ. వాళ్ళ అమ్మ ఊకే ఏమనుకుందమ్మ మీరు చెప్పియండి ఒకసారి చూపియండి అని చెప్పింది బతిలాడండి. ఏమది సీసీ కెమెరా ఉంటుంది. పెద్ద అదే కాదు అదే మావి కూడా 3 బండ్లు ఉంటాయి. ఈడే ఇన్నిటికి కాల్ చేపిస్తేనే పెద్దగా అట్లా అంటుకుంది. అవుతుందని. వాళ్ళు కళ్ళు కొంపౌండ్ బ్యాచ్ అమ్మ వాళ్ళకి. దీంట్లో ఇచ్చే బ్యాచ్ వాళ్ళది. అయితే మీ ఇంట్లోకి వచ్చి ఏమడిగిండారు? మా ఆయన ఉండే ఆ రోజు తింటున్నాం మేము